హే గాయ్స్, ఇవాళ ఈవినింగ్ డిన్నర్కి ఏంటంటే ఒక బాషాబాయ్ చికెన్ పొగడితో అయితే స్టార్ట్ చేశాను అనమాట. మ్యాటర్ ఏంటంటే ఇవాళ ఈవినింగ్ డిన్నర్ కోసం కాజాగూడ రోడ్లో ఉన్న సఖీ కేఫ్ అండ్ కిచెన్కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటేనేమో ఒక సత్యవతి గారి మిరియాల కోడి వేపుడు ట్రై చేశాను. ఇది హైలైట్ గానే ఉంది. ఇవన్నీ వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ రెసిపీస్ అనమాట, అందుకే వాళ్ళ నేమ్స్తోనే సర్వ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఏంటంటే సుజాత గారి వెల్లుల్లి కోడి వేపుడు అనేది ఇంకో ఐటమ్ ట్రై చేశాను. ఇది హైలైట్ గానే ఉంది. ఇక పులావ్స్ విషయానికి వచ్చేస్తే కమలమ్మ గారి కారపొడి కోడి పులావ్, దాని తర్వాత చికెన్ ఫ్రై పీస్ పులావ్ ట్రై చేశాను. కమలమ్మ గారి కారపొడి పులావ్ అయితే బాగుంది. బిర్యానీస్లో ఏంటంటేనేమో కొలోచర్ చికెన్ బిర్యానీ, దాంతోపాటు సుచరిత గారి గోంగూర బిర్యానీ ట్రై చేశాను. ఈ గోంగూర బిర్యానీ నేను తిన్న వాటిలో వన్ ఆఫ్ ది స్పైసియస్ట్ బిర్యానీలో అయితే యాడ్ చేసుకోవచ్చు. నాకు టేస్ట్ కూడా బాగా నచ్చేసింది. ఆ తర్వాత ఏంటంటే నేను రాయలసీమ స్టైల్లో బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కూడా సర్వ్ చేస్తున్నారు. నెక్స్ట్ వీక్ అయితే ఏ వెజ్ టిఫిన్ అయినా కానీ సార్ జస్ట్ 25 రూపీస్కే వస్తుంది. పైగా మన వాళ్ళ దగ్గర నాన్ వెజ్ టిఫిన్స్ కూడా ఉన్నాయి. ఈ నాన్ వెజ్ టిఫిన్స్ లో ఇచ్చే ఈ చికెన్ కర్రీ మాత్రం విలేజ్ స్టైల్లో కుక్ చేస్తూ ఉంటారు. పల్లి చట్నీ మాత్రం ఎక్సలెంట్ గా ఉందని మాత్రం చెప్పగలను. ఆ తర్వాత ఇంకా హైలైట్ థింగ్ ఏంటంటే మన వాళ్ళ దగ్గర ఇండియన్, చైనీస్, తందూరి ఈ ఐటమ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. పైగా టేస్ట్ లో, క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సర్వ్ చేస్తున్నారు. కాబట్టి ఇటు వచ్చినప్పుడు మాత్రం ఒకసారి ట్రై చేసేయండి. ఓకే.